హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుటి వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పటివరకైతే మనం పెట్టిన ఫిజికల్ ఎడ్యుకేషన్, వాయిస్ ఆఫ్ సండే డాట్ ఇన్ వీడియోస్ ఎవరైతే చూసిర్రో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. లేదంటే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే ఇప్పటివరకు మా వీడియోలు చూసిన వాళ్ళైతే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. మండే అయితే అందరికీ కొంతమందికి ఎస్సీ, పీడీ వాళ్ళకి ఎగ్జామ్ ఉందిగా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. కొంతమంది డౌట్స్ మేరకు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మనమైతే మన గ్రూప్లో అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. వాటిని కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి రివైజ్ చేసుకున్నాం. అలాగే మొత్తం అథ్లెటిక్స్ మొత్తం ఏవైతే అప్షేటింగ్ బిట్స్ ఉన్నాయో వాటిని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మొత్తం. కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఎందుకు ఎగ్జామ్ రేపనంగా ఈరోజు చూసుకుంటామంటే ఖచ్చితంగా కొన్ని డేట్స్, వాటి ఏవైతే న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కదా అవి కొన్ని రోజుల ముందు చదివితేనే, ఒక రోజు ముందు చదివితేనే మైండ్లో ఉంటాయి, ఎక్కువ రోజులు గుర్తుండవు. కాబట్టి ఈ రోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ జపాన్? వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ జపాన్ అంటే ఏ బేస్బాల్, బి సుమో రెస్లింగ్, సి సాకర్, డి ఫెన్సింగ్. ఆన్సర్ ఏమో వచ్చేసరికి బి సుమో రెస్లింగ్ జపాన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద హాకీ గోల్ పోస్ట్? హాకీ గోల్ పోస్ట్ యొక్క విడ్త్ ఏంటి? 2.75 meters, 4.66 meters, 2.66 meters, 3.66 meters. ఆన్సర్ వచ్చేసరికి ఇచ్చిన వాటిలో 3.66 meters విడ్త్ ఆఫ్ ద హాకీ గోల్ పోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ నీడెడ్ టు విన్ ఏ గేమ్ ఇన్ బ్యాడ్మింటన్ ర్యాలీ స్కోరింగ్? అంటే బ్యాడ్మింటన్ ర్యాలీలో విన్ కావడానికి స్కోరింగ్ ఎంత ఉండాలి? టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ నీడ్ టు బి విన్ గేమ్ అంటే గేమ్లో విన్ కావడానికి ఎన్ని పాయింట్స్ అవసరం ర్యాలీలో స్కోరింగ్? 20, 21, 23, 25. ఆన్సర్ వచ్చేసరికి 21. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫిజియాలజికల్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ లెర్నింగ్ ఈస్? ఏదైతే ఫిజియాలజికల్ అంటే శారీరక ధర్మశాస్త్ర కారకం ఉంటుందో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నేర్చుకోవడంలో. ఏ రివార్డ్, బి మెచ్యూరిటీ, సి ఇంట్రెస్ట్, డి ఆర్యు. ఆన్సర్ వచ్చేసరికి మనది మెచ్యూరిటీ. మన మెచ్యూరిటీ మన ఏదైతే మనం నేర్చుకునే దానిపై ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెన్స్ 3000 స్టిపుల్ చేజ్లో ఎన్ని జెమ్స్ ఉంటాయి? మొత్తం జెమ్స్ ఎన్ని ఉంటాయి 3000 స్టిపుల్ చేజ్లో? 35, 28, 27, 24. ఆన్సర్ వచ్చేసరికి 35. నెక్స్ట్, బ్యాడ్మింటన్లో ఇండోర్ స్టేడియం కనీస ఎత్తు ఎంత ఉండాలి? ఇది ఒక్కొక్కరు పెట్టడం జరిగింది. ఈ బిట్ అయితే చాలా మంది డౌట్ఫుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసి అన్ని డౌట్ఫుల్గా ఉన్నాయి. కొన్ని ఎత్తు ఎంత ఉండాలంటే 7 meters అని 9 meters అని చాలా మంది అంటున్నారు. మనం ఇంటర్నెట్ ప్రకారం చూసుకుంటే 9 meters ఉంది, కొన్ని స్టాండర్డ్ బుక్స్లో 9 meters ఉంది. అది మనమైతే మీకు ఏది స్టాండర్డ్ బుక్ అనిపిస్తుందో, ఏవైతే ప్రిపరేషన్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో మన వీడియోలు చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదైతే నేను చెప్తున్నాను, ఎవరైతే మనం ప్రిపేర్ అవుతుంటాం, మనము ఆన్సర్ పెట్టగానే మనకు తప్పు పోతే ఇది ఎందుకు తప్పు పోయిందని మనం ఒక నోట్స్ అని ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో కానీ వెళ్తారు, ఆ నోట్స్ను ఒకసారి రిఫర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏది పడితే అది ఖచ్చితంగా నమ్మొద్దు. ఎందుకంటే మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఏది కరెక్ట్ అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే మన మైండ్లో కూడా ఫిక్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్షేటింగ్ అయితే బిట్స్ చూసింటారుగా, మీ నోట్స్లో కానీ స్టాండర్డ్ బుక్స్లో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏది తప్పు ఏది కరెక్ట్. నువ్వు ఒకవేళ మిస్టేక్ పెడితే ఎందుకు తప్పు పోయింది, ఇచ్చిన ఆప్షన్స్ కరెక్టా, ఇక్కడ ఇది తప్ప అనేది చూసుకోండి. ఇలాంటి సస్పెషన్ క్వశ్చన్స్ కూడా ఒకసారి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్, మిల్లర్ వాల్ వ్యాలీ టెస్ట్ ఏ సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది? ఏ 1949, బి 1951, సి 1963, డి 1973. ఆన్సర్ వచ్చేసరికి 1951. నెక్స్ట్, అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో స్థాపించబడింది? అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో స్థాపించబడింది అంటే ఏ 1950, బి 1972, సి 1973, డి 1983. ఇంటర్నెట్ ప్రకారం చూసుకుంటే 1973 ఉంది, స్టాండర్డ్ బుక్స్లో 1972 ఉంది, కొన్ని మెటీరియల్స్లో కూడా 1972 ఉంది. మరి ఇది మనకి ఇలాంటి సస్పెన్షన్స్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ఇవ్వడు, 2 ఆప్షన్స్. బట్ ఇస్తే మనము 1972, 73 ఏది ఇచ్చినా
మనకు ఆ రెండిట్లో పెట్టేస్తే అయిపోతుంది. కానీ మనకి లేటెస్ట్ సంవత్సరం 1973 ఉంది. బట్ కొన్ని బుక్‌లో 1972 కూడా ఉంది. అది మీరు క్రాస్ చెక్ చేసుకొని ఏది పెట్టాలనుకుంటే అది మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మన పోల్‌లో చూసుకుంటే చాలామంది మనకేం పెట్టారు 1972నే పెట్టారు. బట్ లేటెస్ట్ ఇంటర్నేషనల్ ప్రకారము వరల్డ్ అథ్లెటిక్స్ రూల్స్ ప్రకారం అయితే 1973 ఉంది. అది మీరు జస్టిఫై చేసుకోండి ఇలాంటి క్వెషన్స్‌కి. కబడ్డీలో ఎండ్ లైన్ నుండి సిట్టింగ్ బ్లాక్ కనీస దూరం ఎంత ఉండాలి? ఎండ్ లైన్ నుండి సిట్టింగ్ బ్లాక్ ఆన్సర్ వచ్చేసరికి 2 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంతర్జాతీయ కబడ్డీ సమైక్య ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? అంతర్జాతీయ కబడ్డీ సమైక్య ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ఏ ఆశిష్ పచోరి, బి జనార్దన్ గెహ్లాట్, సి వినోద్ కుమార్ తివారీ, డి పైవేవి కాదు. ఇలాంటి అప్డేటింగ్లో క్వశ్చన్స్ లేటెస్ట్ అప్డేట్ అవుతుంటాయి, రూల్స్ అప్డేట్ అవుతుంటాయి. కాబట్టి మీరు క్వశ్చన్ చదివిన వెంబడే ఖచ్చితంగా మీరు అప్డేటెడ్దే పట్టుకోండి. ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ చెప్పినా, ఎవరు నేను చెప్పినా, ఏ ఇన్స్టిట్యూట్ చెప్పినా ఎవరిది పట్టించుకోకుండా మీరు అప్డేట్స్ కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఏముందనేది అదే చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టే ఇస్తారు. కాబట్టి ఇది మాత్రం గుర్తుంచుకోండి. మిస్టేక్ పోతే ఎవరు బాధ్యులు కాదు, ఇదైతే గుర్తుంచు. అంతర్జాతీయ కబడ్డీ సమైక్య ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే ఆశిష్ పచోరి, జనార్దన్ గెహ్లాట్, వినోద్ కుమార్ తివారీ, పైవేవి అన్నారు. పైవేవి కాదన్నారు. బట్ మనకు లేటెస్ట్ ఇంటర్నెట్ ప్రకారము మనం లేటెస్ట్ ప్రకారం చూస్తేనేమో మనకు వినోద్ కుమార్ తివారీ అని ఉంది. బట్ చాలామంది ఏం చేసింది ఆశిష్ పచోరి అనికి సమాధానం ఇవ్వండి. అలాంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారు అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి కొన్ని బుక్స్లో ఉండొచ్చు, కొన్ని ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అవ్వచ్చు. ఇలాంటి సస్పెన్షన్ క్వశ్చన్స్ అయితే కొంచెం జాగ్రత్త చూసి పెట్టండి. మ్యాక్సిమం ఇలా అయితే సస్పెన్షన్ ఏమి ఉండవు. బట్ వస్తే మాత్రం కొంచెం ఆలోచన చేసి ఏది కరెక్ట్ అనుకున్నది, ఏ స్టాండర్డ్ బుక్లు అనుకున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టండి. నెక్స్ట్ బ్యాడ్మింటన్ నియమాలు మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి? బ్యాడ్మింటన్ నియమాలు మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయంటే ఏ 1887, బి 1888, సి 1894, డి 1889. ఆన్సర్ వచ్చేసరికి ఏ 1887. నెక్స్ట్ టెన్నిస్ను ఒలింపిక్స్లో మొదటిసారిగా ఏ సంవత్సరంలో చేర్చారు? టెన్నిస్ను మొదటిసారిగా ఒలింపిక్స్లో ఏ సంవత్సరంలో చేర్చారు? ఏ 1896, బి 1920, సి 1951, డి 1988. ఆన్సర్ వచ్చేసరికి 1896. నెక్స్ట్ టెన్నిస్ బాల్ వెయిట్ ఎంత ఉండాలి? టెన్నిస్ బాల్ వెయిట్ ఎంత ఉండాలి? ఏ 56.02 59.4 గ్రామ్స్, 54.02 55.5, 60 to 63.5, 64 to 68.4. ఆన్సర్ వచ్చేసరికి 56.5 59.4 అనే గ్రామ్స్ అనేది వెయిట్ ఉండాలి. ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాడ్మింటన్లో నెట్ ఎత్తు ఎంత ఉండాలి? ఏ అంచు నుండి 60 అంగుళాలు మరియు మధ్యలో 60 అంగుళాలు, బి అంచు నుండి 62 అంగుళాలు మరియు మధ్యలో 61 అంగుళాలు, సి అంచు నుండి 60 అంగుళాలు మరియు మధ్యలో 61 అంగుళాలు, డి అంచు నుండి 61 అంగుళాలు మరియు మధ్యలో 60 అంగుళాలు. ఆన్సర్ వచ్చేసరికి ఏ అంచు నుండి 60 అంగుళాలు మరియు మధ్యలో 60 అంగుళాలు అనేది ఉండాలి. నెక్స్ట్ స్ప్రింట్ షూస్ పై ఎన్ని స్పైక్లు అనుమతించబడతాయంటే మనకు ఈ ఆప్షన్స్లో నేనే ఇవ్వలేదు. ఎందుకంటే మన తెలంగాణ డిఎస్సిలో కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను ఎన్ని అనుమతించబడుతుంటే 11 ఉండాలి. మినిమం అయితే 11 ఉంటాయి స్పైక్స్. ఇక్కడ 11 లేనే లేదు. కాబట్టి మనం ఆన్సర్ దేనికి ఇస్తామంటే సి 6కి ఇచ్చింది. 6 కరెక్ట్ అవుతుంది. 6 లేదా 8కి కరెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఇక్కడ చూడు స్ప్రింట్ షూస్ పై ఎన్ని స్పైక్స్లు అనుమతించబడతాయి, ఎన్ని ఉంటే ఆ షూ అనుమతించబడతాయి అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనము సస్పెన్షన్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తే సరిపోతుంది. ఇవి ఓకే. క్వశ్చన్ వచ్చేసరికి త్రో బాల్ బరువు ఎంత? ఏ 410 to 450 గ్రామ్స్, బి 400 to 450, సి 325 to 375, 4 వచ్చేసరికి 425 to 475 గ్రామ్స్. ఆన్సర్ వచ్చేసరికి 400 to 450 గ్రామ్స్ త్రో బాల్ బరువు. నెక్స్ట్ క్వశ్చన్ త్రో బాల్కు సంబంధించి సరికానిది ఏది? మెన్ అండ్ ఉమెన్ ఎత్తు 2.30 మీటర్స్. ఒకే టీంలో గేమ్ ప్లేయర్స్ 7 మంది. ఒక్కొక్క సెట్కు 25 పాయింట్స్ ఉంటాయి. ఒక సెట్ గెలిచిన తర్వాత సెట్ను ప్రారంభించు. ఆన్సర్ వచ్చేసరికి సరికానిది ఏదన్నాడు. కాబట్టి ఒక సెట్ను గెలిచిన తర్వాత టీం సెట్ను ప్రారంభించును.
నెక్స్ట్ త్రో బాల్కు సంబంధించి సరికానిది. సర్వీస్ కోల్పోయిన టీం రొటేషన్ తిరుగును. సర్వీస్ బాల్‌లో బాక్ జోన్ పడరాదు, ఆట సమయంలో పడవచ్చు. ఆట జరిగే సమయంలో డిస్టర్బెన్స్ వస్తే రీసర్వ్ చేయాలి. అలాగే ప్లేయర్స్ బాల్‌ను రిసీవ్ చేసుకున్న తర్వాత ఎటుపైన ఒక స్టెప్ వేయవచ్చు. ఆన్సర్ వచ్చేసి సర్వీస్ బాల్ బాక్ జోన్‌లో పడరాదు, ఆట సమయంలో పడవచ్చు. నెక్స్ట్ ఒక సంవత్సరంలో లాన్ టెన్నిస్ టోర్నమెంట్స్‌ను నిర్వహించవలసిన వరుస క్రమం ఏది? ఆన్సర్ వరుస క్రమం అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్. ఫస్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ వస్తుంది. నెక్స్ట్ వింబుల్డన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది వస్తుంది ఇచ్చిన ఆప్షన్స్. అలాగే నెక్స్ట్ యూఎస్ ఓపెన్ లాస్ట్. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, తర్వాత నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్, నెక్స్ట్ తర్వాత వింబుల్డన్, అలాగే నెక్స్ట్ యూఎస్ ఓపెన్. యూఎస్ ఓపెన్ అనేది లాస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోలే. ఫస్ట్ ఏది వస్తుంది అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ రెండు చూసుకుంటే మిగతా ఆల్రెడీ మధ్యలో మనం అడ్జస్ట్ అయ్యొచ్చు సీక్వెన్స్. నెక్స్ట్ ఆల్ ఇండియన్ టెన్నిస్ అసోసియేషన్ ఏఐటిఏ ఏర్పడిన సంవత్సరం ఇది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఏర్పడిన సంవత్సరం ఏదంటే 1920. టెన్నిస్ సింగిల్స్ కోర్టు పొడవు ఎంత? టెన్నిస్ సింగిల్స్ కోర్టు పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 23.77 ఇంటూ 8 to 3 మీటర్స్. టెన్నిస్ కోర్ట్ సింగిల్స్ పొడవు అండ్ వెడల్పు. వెయిట్ ఆఫ్ ద టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ యొక్క వెయిట్ ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 1.98 to 2.10 ounces. టెన్నిస్ డబుల్స్లో నెట్ పొడవు ఎంత? టెన్నిస్ డబుల్స్లో నెట్ పొడవు ఎంత అంటే 42. లాన్ టెన్నిస్కు సంబంధించి సరికానిది. ఒక్కో సెట్కు 6 గేమ్స్ ఉంటాయి. ఒక్కో గేమ్స్లో 4 పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్వీస్ చేయటకు ఒక ఛాన్స్ ఉంటుంది. సర్వర్ ఒక సర్వీస్ను 4 రైట్ కోర్ట్లో మాత్రమే చేయవలను. ఆన్సర్ వచ్చేసరికి సరికానిది అన్నాడు. ఒక్కో సెట్ సర్వీస్ చేయటకు ఒక ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐటీటీఎఫ్ ఏర్పడిన సంవత్సరం ఏది? 1920, 1922, 1924. ఆన్సర్ వచ్చేసి 1926. టేబుల్ టెన్నిస్ పొడవు వెడల్పు ఎంత? ఇచ్చిన వాటిలో 2.75 ఇంటూ 1.25 మీటర్స్, 2.74 ఇంటూ 1.25 మీటర్స్, 2.74 ఇంటూ 1.55 మీటర్స్, 2.75 ఇంటూ 1.55 మీటర్స్. ఆన్సర్ వచ్చేసరికి 2.74 ఇంటూ 1.55 మీటర్స్. నెక్స్ట్ టేబుల్ టెన్నిస్కు సంబంధించి సరికానిది ఏదన్నాడు. ఒక మ్యాచ్లో 3, 5, 7 గేమ్స్ ఉంటాయి. ఒక గేమ్లో 11 పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సర్వర్కు ఒక సర్వీస్ ఉంటుంది. గేమ్లో 5 పాయింట్స్ దగ్గర ఇరు కోర్టులు చేంజ్ అవ్వవలను. ఆన్సర్ వచ్చేసరికి ప్రతి ఒక్క సర్వర్కు ఒక సర్వీస్ ఉంటుంది. నెక్స్ట్ వాలీబాల్ గేమ్స్కు సంబంధించి సరికానిది ఏదైనా. వాలీబాల్ గేమ్కు సంబంధించి సరికానిది ఏదన్నారు. ప్లేయర్ ఎక్స్పల్షన్కు ఎల్లో అండ్ రెడ్ కార్డ్స్లో సపరేట్గా చూపించవలను. ప్లేయర్ రూల్స్ను వయలేషన్ చేసే ఫాల్ట్ అని పెనాల్టీ వేసి శాంక్షన్ అని అంటారు. బ్యాక్ జోన్ క్రీడాకారులు ఫ్రంట్ జోన్ క్రీడాకారుల కంటే ముందు వెళ్ళి అటాకింగ్ హిట్స్ను కొట్టరాదు. అఫెన్సివ్ కండక్ట్ అనగా ప్లేయర్ ఎక్స్పల్షన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ మాత్రమే. అంటే వాలీబాల్ గేమ్కు సంబంధించి సరికానిదంటే ప్లేయర్ ఎక్స్పల్షన్కు అండ్ ఎల్లో అండ్ రెడ్ కార్డ్స్ను సపరేట్గా చూపించవలను. అది నెక్స్ట్ వచ్చేసరికి మెన్ క్రికెట్ బాల్ సర్కంఫెరెన్స్ ఎంత? మెన్ యొక్క క్రికెట్ బాల్ సర్కంఫెరెన్స్ ఎంత? 224 to 229 mm, 224 to 235 mm, థర్డ్ వచ్చి 229 to 235 mm, ఫోర్త్ 8.81 to 9.25. ఆన్సర్ వచ్చేసరికి మెన్స్ బాల్ యొక్క సర్కంఫెరెన్స్ 224 to 229 mm. నెక్స్ట్ బెయిల్స్ యొక్క పొడవు. క్రికెట్ బాల్లో ఉండే బెయిల్స్ యొక్క పొడవు ఏంటంటే 4.31 సెంటీమీటర్సా ఆర్ ఇంచెసా అనేది కూడా గుర్తుంచుకోండి. ఇంచెస్ ఉంటుందా సెంటీమీటర్స్ ఉంటుందా మీరే గెస్ చేసి కింద కామెంట్ చేయండి. T20లో ఒక గంటలో వేయవలసిన ఓవర్ సంఖ్య, ఒక గంటకు వేయవలసిన ఓవర్ సంఖ్య T20లో అంటే 14.11. ఇది స్పిన్ బౌలింగ్ రకానికి చెందినది. ఇన్ స్వింగర్, క్యారమ్ బాల్, స్లోవర్ బాల్, లెజెండ్ ఆఫ్ కట్టర్. ఆన్సర్ వచ్చేసి క్యారమ్ బాల్. హోమర్ అనే అందకవి ఒడిస్సీ గ్రంథంలో హ్యాండ్ బాల్ను
క్రీడను సూచించారు. అది ఏది? హార్పెస్టన్, బార్డెన్వ్యూ, యురేనియా, క్యాత్ బాల్ గేమ్స్. ఆన్సర్ వచ్చేసరికి యురేనియా. ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఏర్పడిన సంవత్సరం ఇది? 1946 జూలై 12, 1948 జూలై 12, 1944 జూలై 12, 1972 జూలై 12. 96 వచ్చేసరికి హ్యాండ్బాల్ సబ్స్టిట్యూషన్ లైన్ పొడవు. హ్యాండ్బాల్ సబ్స్టిట్యూషన్ లైన్ పొడవు 1 వచ్చేసరికి 4 మీటర్స్, 2 3.5, 3 వచ్చేసరికి 5 మీటర్స్, 4 వచ్చేసరికి 4.5 మీటర్స్. ఆన్సర్ 4.5 మీటర్స్ హ్యాండ్బాల్ లైన్ సబ్స్టిట్యూషన్ పొడవు. మెన్ హ్యాండ్బాల్ బరువు ఎంత? 425 to 450, 425 to 475, 450 to 475, 375 to 475. ఆన్సర్ వచ్చేసరికి 425 to 475 గ్రామ్స్. హ్యాండ్బాల్ గురించి సరికానిది. గోల్ కీపర్ బాల్ను 6 సెకండ్స్ కంటే ఎక్కువ సమయం హోల్డ్ చేయరాదు. బాల్ డిఫెండర్ను గోల్ లైన్ను దాటినట్లయితే అఫెండర్కు కార్నర్ త్రో ఇచ్చును. షూటింగ్, పాసింగ్, డ్రిబ్లింగ్ చేసే ముందు 3 స్టెప్స్ మాత్రమే వేయాలని. సెంటర్ సర్కిల్ మీద ప్లేయర్ త్రో. హ్యాండ్బాల్ గురించి సరికానిది అన్నారు. గోల్ కీపర్ బాల్ను 6 సెకండ్స్ కంటే ఎక్కువ సమయం హోల్డ్ చేయరాదు. బాల్ డిఫెండర్ను గోల్ లైన్ను దాటినట్లయితే అఫెండర్కు కార్నర్ త్రో ఇచ్చును. షూటింగ్, పాసింగ్, డ్రిబ్లింగ్ చేసే ముందు 3 స్టెప్స్ మాత్రమే వేయవలను. సెంటర్ సర్కిల్ మీద ప్లేయర్ త్రో అప్ చేసే సమయంలో అపోనెంట్స్ 5 మీటర్స్ దూరంలో ఉండవలను. అంటే ఇది సరికానిది అన్నట్టు. సెంటర్ సర్కిల్ మీద ప్లేయర్ త్రో అప్ చేసే సమయంలో అపోనెంట్స్ 5 మీటర్ దూరంలో ఉండవలను. నెక్స్ట్, షటిల్ బ్యాడ్మింటన్కు సంబంధించి సరికానిది. వరల్డ్ మెన్స్ థామస్ కప్ వచ్చేసరికి 1949, వరల్డ్ ఉమెన్ ఊబర్ కప్ వచ్చేసరికి 1957, మిక్స్డ్ డబుల్ సుధీర్మన్ కప్ వచ్చేసరికి 1988, 1934లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అంటే సరికానిది అన్నారు. ఆన్సర్ వచ్చేసరికి మిక్స్డ్ డబుల్ సుధీర్మన్ కప్, ఇంకా పాతది కాబట్టి సుధీర్మన్ కప్, అది తప్పు. చూడండి, వరల్డ్ థామస్ కప్ 1949, ఊబర్ కప్ 1957. ఈ ఊబర్ కప్ ఎవరికి ఉంటుంది అంటే ఉమెన్స్కి ఉంటుంది, థామస్ కప్ అనేది మెన్స్కి ఉంటుంది. ఇది వచ్చేసరికి మెన్స్ థామస్ కప్ 1949 గుర్తుంచుకోవాలి. ఊబర్ కప్ ఉమెన్స్కి ఉంటుందని 1957 గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1934లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది, ఇది కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, షార్ట్ సర్వీస్ లైన్ నుండి డబుల్ సర్వీస్ లైన్ మధ్య దూరం ఎంత? 3.88 మీటర్స్, 3.86 మీటర్స్, 3.68 మీటర్స్, 3.78 మీటర్స్. షార్ట్ సర్వీస్ లైన్ నుండి డబుల్ సర్వీస్ లైన్ మధ్య దూరం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 3.88 మీటర్స్. నెక్స్ట్, షటిల్ బరువు ఎంత? షటిల్ బరువు 1 4.75 to 5.50 గ్రామ్స్, 4.73 to 5.50 గ్రామ్స్. థర్డ్ వచ్చేసి 4.74 to 5.50 గ్రామ్స్. ఫోర్త్ వచ్చేసరికి 4.74 to 5.5 గ్రామ్స్. ఆన్సర్ వచ్చేసరికి షటిల్ బరువు 4.74 to 5.50 గ్రామ్స్. షటిల్ పైన డయామీటర్ వ్యాసం. 168 to 78 mm, 2 58 to 68 mm, 3 78.5 to 88 mm, 4 60 to 70 mm. ఆన్సర్ వచ్చేసరికి 58 to 68 mm. బ్యాడ్మింటన్ సింగిల్ కోర్ట్ మెజర్మెంట్స్. 1 13.40 to 5.18 meters, 2 13.40 to 6.10 meters, 3 13.40 to 5.28 meters, 4 వచ్చేసరికి 13.40 to 5.38 meters. ఆన్సర్ వచ్చేసరికి 13.40 to 5.18 meters. నెక్స్ట్, బ్యాడ్మింటన్ రాకెట్ షెల్ నాట్ ఎక్సిడ్ ఇన్ ఓవరాల్ లెంత్. అంటే దీనికంటే ఎక్కువగా ఉండరాదు. బ్యాడ్మింటన్ షాట్ ఎంత ఉండరాదు, దీనికంటే ఎంత ఎక్కువ ఉండరాదు. 690 mm, 665 mm, 680 mm, 685 mm. ఆన్సర్ వచ్చేసరికి 680 mm కంటే ఎక్కువగా ఉండరాదు. నెక్స్ట్, బ్యాడ్మింటన్కి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసరికి సర్వీస్ ఆట సమయంలో కాక్ నెట్కు తగలవచ్చు, లైన్స్పై పడవచ్చును. నెక్స్ట్, అలాగే స్కోర్ ఈవెన్ నెంబర్ అయితే సర్వీస్ రైట్ కోర్ట్ నుండి చేయవలను. ఆటలో సర్వర్ రాంగ్ కోర్ట్ నుండి సర్వీస్ చేస్తే అఫీషియల్స్ హెచ్చరించవలను. అలాగే టాప్ ఎడ్జ్లో 75 mm వైట్ టేప్ ఉంటుంది, దీని గుండా కేబుల్ వెళ్తుంది.
ఆన్సర్ వచ్చేసరికి సరికానిది అన్నాడు. ఆటలో సర్వర్ రాంగ్ కోర్ట్ నుండి సర్వ్ చేస్తే ఆఫీషియల్స్ హెచ్చరించవచ్చు. అంటే రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ నుంచి ఇలా చేస్తారు కదా, ఆ విధంగా. ఇది నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ హాకీ క్లబ్ కోల్కతా స్థాపించిన సంవత్సరం ఇది. అంటే ఫస్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాడు, ఫస్ట్ ఇండియన్ హాకీ క్లబ్ ఎక్కడ స్థాపించబడింది? కోల్కతాలో. అది ఏ ఇయర్లో అంటే 1885లో. ఓల్డెస్ట్ హాకీ టోర్నమెంట్ ఇండియా. ఓల్డెస్ట్ హాకీ టోర్నమెంట్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఓల్డెస్ట్ హాకీ టోర్నమెంట్ ఇన్ ఇండియా హాకీ అంటే బైటన్ కప్. ఈ కప్స్ మిగతా అన్ని కూడా చూసుకోవాలి. బైటన్ కప్పు, ఆగా ఖాన్ కప్పు, రంగస్వామి కప్పు, ఓబిదుల్లా హెరిటేజ్ హాకీ కప్ అనేది ఇవి ఏ గేమ్కు సంబంధించినవి కూడా చూసుకోవాలి. ఓల్డెస్ట్ హాకీ టోర్నమెంట్ కప్ అనేది బైటన్ కప్. ఆల్ ఇండియా ఉమెన్ హాకీ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆల్ ఇండియా ఉమెన్ హాకీ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1950, 1951, 1952, 1955. ఆన్సర్ వచ్చేసరికి 1951. మెన్ హాకీ వరల్డ్ కప్ ప్రారంభమైన సంవత్సరం. 1 1970, బి 1971, 3 1973, 4 వచ్చేసరికి 1975. ఆన్సర్ వచ్చేసరికి 1971. హాకీ గోల్ పోస్ట్లో ఉండే సైడ్ బార్స్ ఎత్తు ఎంత? 1 440 mm, 2 450 mm, 3 460 mm, 4 470 mm. ఆన్సర్ వచ్చేసరికి 460 mm. హాకీ స్టిక్ బరువు ఎంత? నాట్ లెస్ దెన్ 737 grams టు 737 కంటే తక్కువ ఉండరాదు. 737 grams, 340 to 373 grams, మస్ట్ నాట్ ఎక్సీడ్ 737 grams. అంటే హాకీ స్టిక్ బరువు 737 కంటే ఎక్కువ ఉండరాదు అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మస్ట్ నాట్ ఎక్సీడ్ 737 grams. హాకీ గేమ్కు సంబంధించి సరికానిది. క్వార్టర్లో ఒక టీం నందు ఒక నిమిషం షూటింగ్ సర్కిల్ బయట మరియు 25 గంటల లైన్ లోపల డిఫెండర్ ఎవరైనా ఇంటెన్షనల్ ఫౌల్ చేసినట్లే పెనాల్టీ కార్నర్ ఇస్తారు. డిఫెండర్ ఎవరైనా ఇంటెన్షన్గా బ్యాక్ లైన్పై ఆడుతూ ఆట సమయాన్ని వృధా చేస్తే పెనాల్టీ స్ట్రోక్ ఇస్తారు. షూటింగ్ సర్కిల్ లోపల డిఫెండర్ ఇంటెన్షన్లో ఫౌల్ చేస్తే పెనాల్టీ స్ట్రోక్ ఇస్తారు. ఆన్సర్ వచ్చేసరికి హాకీ గేమ్కు సంబంధించి సరికానిది అన్నారు కాబట్టి డిఫెండర్ ఎవరైనా ఇంటెన్షన్గా బ్యాక్ లైన్పై ఆడుతూ ఆట సమయాన్ని వృధా చేస్తే పెనాల్టీ స్ట్రోక్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఉమెన్ బాస్కెట్బాల్ రూల్స్ను పబ్లిష్ చేసిన సంవత్సరం. ఇది కేవలం ఇంటర్నెట్ ప్రకారం. ఫస్ట్ ఉమెన్ బాస్కెట్బాల్ రూల్స్ పబ్లిష్ చేసిన సంవత్సరం 1895, 1900, 1900, 1910. ఆన్సర్ వచ్చేసరికి 1895. మొదటి ఫీబా ఉమెన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలను చీలీలో నిర్వహించిన సంవత్సరం ఇది. ఆన్సర్ వచ్చేసరికి 1953. బాస్కెట్బాల్ కోర్టులో ఈ రెండు సైడ్ త్రో లైన్ల మధ్య దూరం. ఆన్సర్ 4.90 మీటర్స్. బాస్కెట్బాల్ కోర్టులో రెండు సైడ్ లైన్ల మధ్య దూరం ఎంతంటే 4.90 మీటర్స్. బాస్కెట్బాల్ కోర్టులో ఎండ్ లైన్ నుండి డి ఏరియా మధ్య దూరం ఎంత? 1 8.25 మీటర్స్, 2 8.25 మీటర్స్, 8.35 మీటర్స్, 8.320 మీటర్స్. బాస్కెట్బాల్లో ఎండ్ లైన్ నుండి డి ఏరియా మధ్య దూరం 8.325 మీటర్స్. ఉమెన్ బాస్కెట్బాల్ బరువు ఎంత? బాస్కెట్బాల్ చుట్టుకొలత ఎంత? ఉమెన్ బాస్కెట్బాల్ చుట్టుకొలత 510 to 567 mm, 749 to 780 mm, 724 to 737 mm, 567 to 650 mm. ఆన్సర్ వచ్చి 724 to 737 mm. ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి వాలీబాల్ లోపల ఉండే గాలి ఒత్తిడి. ఆన్సర్ వచ్చేసరికి 4.26 to 4.61 PSI, లేదంటే ఇంకో విధంగా కూడా 0.30, 300 to 0.325 అని ఇస్తాడు. అంటే ఒక్కోసారి ఒక విధంగా ఇస్తాడు, మనము దాన్ని చూసుకొని మనం ఆన్సర్ అయితే పెట్టాలి. ఆన్సర్ వాలీబాల్ లోపల ఉండే గాలి ఒత్తిడి అంటే 4.26 to 4.61 PSI. వాలీబాల్ నెట్కు ఇరువైపులా ఉండే సైడ్ బ్యాండ్స్ వెడల్పు. 1 5 to 10 centimeters, 2 5 centimeters, 3 7 centimeters, 4 వచ్చేసరికి 25 to 50 centimeters. ఆన్సర్ 25 to 50 centimeters. వాలీబాల్ గేమ్కు ఉండవలసిన లైటింగ్ ఇంతకంటే తక్కువ ఉండరాదు. వాలీబాల్ గేమ్స్కి ఉండాల్సిన లైటింగ్ ఇంతకంటే తక్కువ ఉండరాదు. 2000 లక్సెస్, 300 లక్సెస్, 500 లక్సెస్,
1000 లక్సెస్. ఆన్సర్ వచ్చేసరికి 300 లక్సెస్. వాలీబాల్ గేమ్లో టైమ్అవుట్ సబ్స్టిట్యూషన్ రిక్వెస్ట్ ఎవరు చేస్తారు? ఆన్సర్ కోచ్. వాలీబాల్ గేమ్కు సంబంధించి సరికానిది ఏది? సాకర్ వన్ కంట్రోల్ ద ఇంటర్వెల్స్ బిట్వీన్ సెట్స్. అసిస్టెంట్ స్కోర్ ప్రిపేర్స్ ద లిబ్రో కంట్రోల్ షీట్ అండ్ ప్రిపేర్ రిజర్వ్ స్కోర్ షీట్. మ్యాచ్ జరిగే సమయంలో ఫస్ట్ అండ్ సెకండ్ రెఫరీస్ ఇద్దరు విజిల్ వేయను. అసిస్టెంట్ స్కోరర్ వార్మప్ ఏరియాలో ప్లేయర్స్ను కంట్రోల్ చేయను. ఆన్సర్ సరికానిది ఫోర్త్. అసిస్టెంట్ స్కోరర్ వార్మప్ ఏరియాలో ప్లేయర్స్ కంట్రోల్ చేయను. నెక్స్ట్, ఇఫ్ యూ స్కోర్ ఎ పాయింట్ డూయింగ్ స్పైక్ వాట్ ఈస్ కాల్డ్? అంటే ఆన్సర్ ఏదంటే కిల్ అన్నట్టు. ఇఫ్ యూ స్కోర్ ఎ పాయింట్ డూయింగ్ స్పైక్ వాట్ ఈస్ కాల్డ్ అంటే కిల్ అనే ఆన్సర్. నెక్స్ట్ 61, విచ్ ప్లేయర్ పొజిషన్ సర్వ్స్ ఇన్ వాలీబాల్? అంటే వాలీబాల్ ప్లేయర్ ఎక్కడ నుంచి సర్వ్ చేస్తారు? ఆన్సర్ వచ్చేసరికి రైట్ బ్యాక్. వాలీబాల్ గేమ్కు సంబంధించి సరికానిది. నెక్స్ట్, బ్లాక్ లేదా స్పైక్ చేసే సమయంలో చేతులు బాల్తో పాటు అపోనెంట్ కోర్టులో వెళ్ళవచ్చు. థర్డ్, హిట్ తీసుకునే ప్లేయర్ బాల్ను సెట్టింగ్ చేయను. నెక్స్ట్, ఇరు జట్లు పాయింట్ ఒకేసారి నెట్ టచ్ చేస్తే డిఫాల్ట్ అగును. ఇచ్చిన టీం క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ తిరిగి సర్వీస్ చేయను. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్, హిట్ తీసుకునే ప్లేయర్ బాల్ సెట్టింగ్ను చేయను. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఐఎఫ్ఏబి ఇంగ్లాండ్లో ఏ సంవత్సరంలో స్థాపించారు? ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు ఐఎఫ్ఏబి ఇంగ్లాండ్లో ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ వచ్చేసరికి 1886. 2026లో మెక్సికో, కెనడా, యుఎస్ఏ నిర్వహించే వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలు ఎన్నవది? 2026 మెక్సికో, కెనడా, యుఎస్ఏ నిర్వహించే వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలు ఇప్పుడు జరిగేది ఎన్నవది? ఆన్సర్ వచ్చేసరికి 23వది. నెక్స్ట్, ఇంటర్నేషనల్లో ఫుట్బాల్ ఫీల్డ్ మెజర్మెంట్స్ ఎంత? ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉంటాయి, ఆ మ్యాచెస్లో ఫుట్బాల్ యొక్క మెజర్మెంట్స్ ఎంత? 100 to 110 మీటర్స్ టు అలాగే 64 to 75 మీటర్స్. లెంత్ 100 to 110, వెడత్ 64 to 75 మీటర్స్. ఫుట్బాల్ 2 గోల్ పోస్టుల ఎత్తు ఎంత? ఫుట్బాల్లో 2 గోల్ పోస్టులు ఉంటాయి, ఆ గోల్ పోస్టుల ఎత్తు ఎంత? 2.44 మీటర్స్. ఫుట్బాల్ నేషనల్ మ్యాచెస్లో ఎంతమంది సబ్స్టిట్యూట్స్ ఉంటారు? ఆన్సర్ వచ్చేసరికి అప్ టు 5. ఫుట్బాల్ చుట్టుకొలత ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 68 to 70 సెంటీమీటర్స్. ఫుట్బాల్ గేమ్లో ప్లేయర్ ఎవరైతే తన ప్రత్యర్థిపై కేర్లెస్, రేక్లెస్ అండ్ యూజింగ్ ఎక్సెసివ్ ఫోర్స్ వలన ఫౌల్స్ కండక్ట్ చేసే రిఫరీ నిర్ణయం ఏముంటుంది? ఆన్సర్ వచ్చేసరికి ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. ఇవి